హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో ఉన్న ఒక స్పెషల్ రెస్టారెంట్కు ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. అదే కొంపల్లిలో ఉన్నటువంటి టోల్గేట్. టోల్గేట్ అనగానే అందరికీ హైవేస్లో ఉన్న టోల్గేట్స్ గుర్తొస్తూ ఉంటాయి. బట్ ఈ టోల్గేట్ మాత్రం ఒక ఫుడ్ కోర్ట్ అనమాట. రకరకాల ఫుడ్తో, మంచి యాంబియన్స్తో అదిరిపోయే టేస్టీ ఫుడ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది ఈ టోల్గేట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఇంతకీ ఈ టోల్గేట్లో ఏమేమి ఉంటాయి, అక్కడ స్పెషాలిటీస్ ఏంటి, అవన్నీ తెలుసుకోవడంతో పాటు అక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేసేద్దాం. రండి. రెగ్యులర్గా మనం స్ట్రీట్ ఫుడ్స్ లేకపోతే విలేజ్ ఫుడ్స్ చూసి చాలామంది బోర్ ఫీల్ అవుతున్నట్టున్నారు. అందుకే కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పి హైదరాబాద్లో కొంపల్లిలో ఉన్నటువంటి టోల్గేట్ రెస్టారెంట్, అంటే ఇది ఒక ఫుడ్ కోర్ట్ అనమాట. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది మొత్తం అంతా కూడా. అక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడైతే ఆల్రెడీ బ్యాంగ్లో చూసే ఉంటారు, చాలా వెరైటీ ఫుడ్ అంతా ఉంటుంది. అసలు ఇక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుంది, ఈ టోల్గేట్ రెస్టారెంట్ దేనికి స్పెషల్, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? కిరణ్. కిరణ్ గారు, టోల్గేట్ అనగానే ఫస్ట్ మనకి రోడ్డు మీద వెళ్తుంటే టోల్గేట్స్ ఉంటాయి కదా, అవి గుర్తొస్తూ ఉంటాయి. ఏంటి అసలు టోల్గేట్ అని నేమ్ ఎందుకు పెట్టారు ఫస్ట్ నాకు అది చెప్పండి. బేసికల్ అంటే మనకి హైవేస్ మీద చూస్తే ఆర్గనైజ్డ్ రెస్టారెంట్స్ అనేవి ఉండవండి. సో హైజీన్ పరంగా కానీ ప్లేస్ మెయింటెనెన్స్ పరంగా కానీ అనేది మిస్ అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ద సిటీస్లో సేమ్ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేయడం కోసం హైవేస్ మీద రెస్టారెంట్స్ పెట్టాలనే ఉద్దేశంతో దీనికి టోల్గేట్ అని పెట్టామండి. సో మనకి ఇక్కడ టోల్గేట్స్ కోంపల్లో ఉంది, కాబట్టి మళ్ళీ సిద్దిపేట హైవే మీద ఉంది, మళ్ళీ కరీంనగర్ హైవే మీద ఉంది. ఇది కూడా అంటే నేషనల్ హైవే 44 అనుకుంటా. దానికి లోపలికి సో ఏంటి బేసికల్ గా మేము ఎక్కడ పెట్టిన హైవే మీద ఉంటుందండి. బట్ బ్యాక్డ్ బై 2 టైర్ సిటీ కానీ హెవీ రెసిడెన్షియల్ బ్యాకప్ ఉన్న ప్లేసెస్ లో మనం చూసి పెడతాం. హైవేకి పక్కనే కొంచెం స్పేషియస్ కొంచెం రెసిడెన్షియల్ గా. సిద్దిపేట కరీంనగర్ అయితే మనకి ఆల్మోస్ట్ 1 acre ప్రాపర్టీ, 1 acre లో ఉంటుంది. ఒక 50 to 60 కార్ పార్కింగ్ ఉంటుంది, అబౌట్ 200 సీటింగ్ కూడా ఉంటుంది. ఈ టోల్గేట్ ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్లో ఏమేమి ఉంటాయి, ఏంటి స్పెషల్ దీనికి? సో జనరల్గా ఫుడ్ కోర్ట్ అనేది ఒక బోరింగ్ స్టైల్లో ఉంటుందండి. చిన్న కౌంటర్లు ఉంటాయి, తర్వాత ఒక సీటింగ్ అంతా ఒక ఫ్లోర్ మీద సీటింగ్ ఉంటుంది. సో మేము డిఫరెంట్ ఫుడ్ ఆప్షన్స్ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం ఆ బోరింగ్ ఫీలింగ్ ఎలిమినేట్ చేయాలని చెప్పేసి మంచి బ్రాండ్స్ని కాంబినేషన్లో ప్రతి బ్రాండ్కి మళ్ళీ సపరేట్ సీటింగ్ ఇచ్చాం. బట్ మీరు ఇక్కడ కూర్చొని కూడా ఏ బ్రాండ్స్ నుంచి అయినా సరే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే ఈ టోల్గేట్కి వస్తే ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు, ఎట్లాంటి ఫుడ్ టేస్ట్ చేయొచ్చు? ఫుడ్ మనకి బిర్యానీస్ అండ్ గ్రిల్స్ ఉందండి. అది స్పెషలైజేషన్ ఉంటే బిర్యానీస్ అండ్ పులావ్స్, తండూర్ కబాబ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మన కాన్సెప్ట్ ఒకటి ఏం చేసామంటే, ఇప్పుడు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు, వాళ్ళకి డిఫరెంట్ ఐటమ్స్ టేస్ట్ చేయాలని ఉంటుంది. సో ఎక్కువ ఐటమ్స్ తినలేరు, అందుకే ఇక్కడ కబాబ్స్ యూ కెన్ సెలెక్ట్ 1 piece ఆల్సో. ఒక్క పీస్ కూడా ఆర్డర్ చేయొచ్చు. 39 rupees per piece. సో మీ ఇఫ్ యూ వాంట్ టు ట్రై 4 different kebabs, యూ కెన్ ఆర్డర్ 4 pieces. సో మీరు 4 kebabs స్టైల్ చేసినట్టు ఉంటుంది, పాకెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది అనమాట.
తర్వాత ఆల్ మటన్ అరబిక్ మండి అండి, వాళ్ళకి ఒక 7-8 ప్లేసెస్లో ఉన్నాయి అనమాట. దేర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మండి, అది మండి సర్వ్ చేస్తుంది. తర్వాత విచ్ వే ఉంది, అది బర్గర్స్, పిజ్జా, శాండ్విచెస్. బేసికల్లీ ఇక్కడ కాలేజెస్ చాలా ఎక్కువ అండి, వాళ్ళకి సూట్ అయ్యేట్టు ఈ బర్గర్స్, పిజ్జా, శాండ్విచెస్ ఉంటుంది. వోసో స్టోన్ ఐస్ క్రీమ్స్కి, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్, థిక్ షేక్స్కి, అండ్ మనకి వ్యాఫిల్ స్టూడియో ఉంది, వ్యాఫిల్స్ కోసం. కాలేజెస్ ఉన్నాయి, ఇదే కాలేజీలో కనిపించింది నాకు ఈవినింగ్ మాకు. ఈవినింగ్ 7 దాకా ఫుల్ స్టూడెంట్స్ ఉంటారు, చాలా చాలా వైబ్రెంట్గా, చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట ఈవినింగ్ 7 దాకా. ఆ తర్వాత 7 నుంచి ఎక్కువ ఫ్యామిలీస్ వస్తుంటాయి. సో క్రికెట్ కూడా ఆడుకోవచ్చు, క్రికెట్ ప్లే గ్రౌండ్. పర్ అవర్ ఇంత చార్జ్ చేస్తారు, పర్ అవర్ చార్జెస్. మండీస్లో ఏమేమి ఉంటాయండి అసలు? మండీలో మటన్ జ్యూసీ బండి చాలా బాగుంటుందండి. తర్వాత ఇంకోటి ఎగ్జాటిక్ మండీ అని ఒకటి ఉంది. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది, ఫిష్ వస్తుంది, ప్రాన్ వస్తుంది. ఒక 4-5 పీపుల్ ఉంటే కనుక అది ట్రై చేయొచ్చు అనమాట. బిర్యానీస్లో వచ్చి మన దగ్గర పాట్ బిర్యానీ ఉందండి, అది చాలా బాగుంటుంది. అదే అడుగుదాం అనుకుంటున్నాను, నాకు ఇక్కడ సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా పాట్ బిర్యానీ టేస్ట్ చేయండి. మాకు కోనసీమ రావులపాలెం సైడ్ ఈ కుండ బిర్యానీ అనేది కాన్సెప్ట్ చాలా బాగా ఫేమస్. అది ఇక్కడ చాలా బాగా ఫేమస్ అని చెప్పి. తర్వాత మన దమ్ బిర్యానీ కూడా మనం ఏం చేస్తామంటే జనరల్గా బర్డ్ని 8 పీసెస్ చేస్తారు, మనం 4 పీసెస్ చేస్తాం. సో లెగ్ అండ్ థై కలిపి ఉన్న పీస్ వస్తుంది. సో పీస్ కూడా చూడంగానే తినాలి అనిపించేట్టు ఉంటుంది. ప్లేస్ చూస్తుంటే మాత్రం మంచి గ్యాంగ్స్ వస్తే బాగుంటుంది, అంటే సింగిల్ గా కానీ ఏదో 2-3 వచ్చి వెళ్ళిపోవడం కంటే కూడా లార్జ్ గ్రూప్స్ వస్తే కనుక దే కెన్ ట్రై డిఫరెంట్ ఐటమ్స్. ఫుడ్ తినడానికి ఎంత ఇష్టపడతారు అండి, అంబియన్స్ కోసం, ఫోటోస్ తీసుకోవడం కోసం అంత ఇష్టపడతారు అనమాట. ప్లేస్ మాత్రం అద్భుతం, పేరు ఇంకా అద్భుతం. ఫుడ్ కూడా టేస్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ చాలా మంది నాకు సజెస్ట్ చేశారు మంచి టేస్టీ ఫుడ్ అయితే ఉంటుందని. ఖచ్చితంగా ఫుడ్ కూడా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. షూర్ అండి, థ్యాంక్ యూ. హైదరాబాద్ కొంపల్లి టోల్గేట్ రెస్టారెంట్లో ఉన్నటువంటి ఫుడ్ అయితే టేస్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే కబాబ్స్తో స్టార్ట్ చేయబోతున్నాం. ప్రస్తుతానికి అయితే నాతో పాటు, అంటే నేను ఒక్కడనే తినడానికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, అందుకోసమే పవన్ నాతో పాటు ఉన్నాడు. ఇదిగో మావాడు ఈడొకటి రెడీగా ఉన్నాడు, కార్తిక్. హాయ్ చెప్పు కార్తిక్. కార్తిక్ సౌండ్ నాకన్నా గట్టిగానే సౌండ్ వస్తుంది. కార్తిక్ తిందామా? హర్యానా టిక్కా చేసి వావ్, ఎంత స్మూత్ ఉంది బా, లైక్ ఫిష్. కెమెరా చెప్పాలి సూపర్ ఉందని. ఎలా ఉంది? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏం తిందాం? గ్రిల్ చికెన్ అనమాట. గ్రిల్ చికెన్, ఈ గ్రిల్ చికెన్ ఇక్కడ చాలా స్పెషల్ అనమాట. చాలా
స్మూత్గా చాలా ఎమ్మీగా కనిపిస్తుంది గ్రిల్ చికెన్. దీని కాంబినేషన్ కూడా చాలా కొత్తగా బయట ఎక్కడ మనం రోటీస్ ఇస్తారు జనరల్గా గ్రిల్ చికెన్తో, బట్ ఇక్కడ షేర్మన్తో సర్వ్ చేస్తారు అనమాట. మనకి బయట ఎక్కడ కూడా మనకి షేర్మన్ అనేది ఉండదు, ఓన్లీ రోటీసే సప్లై చేస్తారు. రోటీస్తోనే ఎక్కువ ఉంటుంది, బట్ దీని కాంబినేషన్తో చాలా బాగుంటుంది. కొంచెం ట్రై చేద్దాం. గ్రిల్ చికెన్ అసలు ఇంత టేస్టీగా అయితే నేను తినడం అయితే ఇదే ఫస్ట్ టైం. మొత్తం అంతా ఇదే తింటూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్ తినాల్సినవి. అంటే ఏది తిన్నా కూడా అది కంటిన్యూ చేయాలనిపిస్తుంది కొత్తది పెడుతుంటే. ఇంకా తినాలి, బట్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి తినడానికి. తిను. యాక్చువల్గా ఇలాంటి ప్లేస్కి అయితే ఒకరు ఇద్దరు కాదు, ఫ్రెండ్స్ మంచి గ్యాంగ్తో పాటు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. క్రికెట్ లవర్స్కి అయితే అసలు సూపర్ అసలు ఈ ప్లేస్. ఫుడ్ లవర్స్ కూడా. జనరల్గా నేను బేసిక్గా ఫుడ్ లవర్ని కదా. పిజ్జా లవర్స్కి కూడా మంచి ఈటింగ్ స్పాట్ అనమాట ఈ టోల్గేట్. ఎందుకంటే చాలా రకాల పిజ్జాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేనైతే పన్నీర్ టిక్కా పిజ్జా అయితే మేము టేస్ట్ చేస్తున్నాం. పవన్ టేస్ట్ చూడు ఎలా ఉందో. ఓకే, అదిరిపోయింది బాగుంది. కుండ బిర్యానీ ఎప్పుడైనా తిన్నావా? ఎప్పుడు ఎక్కడ? విజయవాడలో తిన్నావా? కుండ బిర్యానీ అనగానే నాకు ఫస్ట్ రావులపాలెం గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే మన రావులపాలెంలో ఈ కుండ బిర్యానీని ఫస్ట్ టేస్ట్ చేశాను. చాలా ఫేమస్ కూడా రావులపాలెంలో కుండ బిర్యానీ. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ చాలామంది అంటే టోల్గేట్ రెస్టారెంట్ అనగానే ఫస్ట్ నాకు ప్రిఫర్ చేసింది కూడా ఈ కుండ బిర్యానీ అనమాట. కుండ బిర్యానీ అయితే ఇక్కడ చాలా అథెంటిక్ టేస్ట్ ఉంటుందని చెప్పి చాలామంది చెప్పొచ్చారు. దీంతోపాటు ఈ కుండ బిర్యానీతో పాటు కబాబ్స్ కానీ లేకపోతే మండీస్లో కూడా చాలా రకాల స్పెషాలిటీస్ ఉన్నాయి. అంటాడు మావాడు. ఆ కుండ ఓపెన్ చేయగానే వచ్చిన అరోమాయే చాలా స్పెషల్గా ఉంది. తింటుంటే ఆ టేస్టు, గీ ఫ్లేవరు, ఈ చికెన్ పీసు ఎట్లా ఉంది నాన్న? చికెన్ పీసు బాగుందా? ఆ 2 డైలాగులు ఏమన్నా ప్రిపేర్ అయింది. రైస్లో వచ్చిన గ్రేవీ ఉంది చూసావా, అది మాత్రం అసలు అల్టిమేటా. కుండ బిర్యానీ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. టేస్ట్ మాత్రం అసలు రావులపాలెం కుండ బిర్యానీ తర్వాత నాకు చాలా బాగా నచ్చిన బిర్యానీ ఇక్కడ ఈ టోల్గేట్లో ఈ కుండ బిర్యానీ అనమాట. ఈ కుండ బిర్యానీలో ఆ చికెన్ పీసెస్ కానీ ఆ అరోమా కానీ అల్టిమేట్ అంతే. జనరల్గా దమ్ బిర్యానీ అనేపాటికి మీకు చిన్న పీసులు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ దమ్ బిర్యానీలో ఈ చికెన్ పీస్ చూసారా ముక్కలు, అంటే జనరల్గా బయట అయితే ఇగో ఈ పీస్ మాత్రమే కనిపిస్తుంది. బయట రెస్టారెంట్లో అయితే మనకి బర్డ్ని ఇట్లా 8 పీసెస్ కింద కట్ చేస్తారు. బట్ ఇక్కడైతే మాత్రం చాలా పెద్దగా కేవలం 4 పీసెస్ కట్ చేసి ఇక్కడ దమ్ బిర్యానీ అయితే సర్వ్ చేస్తారు. దమ్ బిర్యానీ కూడా అరోమా ఆ స్మెల్లే అన్నట్టుంది అనమాట.
జనరల్గా మండి అంటే చాలా పెద్ద ప్లేట్ కనిపిస్తుంది, బట్ ఇక్కడ ఈ మండి కోసమే చాలా స్పెషల్గా తయారు చేయించినట్టున్నారు. చాలా రకాలు అయితే ఉన్నాయి, వీటి పేర్లు కూడా నాకైతే చాలా కొత్తగానే ఉంటాయి. ఎందుకంటే మనదంతా పక్క మాస్ స్టైల్ బిర్యానీలు, పల్లెటూరు స్టైల్ బిర్యానీలు, బట్ మండి బిర్యానీలు కూడా అప్పుడప్పుడు టేస్ట్ చేసాం అనుకోండి. ఆఫ్ కోర్స్ ఇందులో కనిపించేవన్నీ కూడా చాలా సింగిల్ ఐటమ్ కూడా, అంటే సింగిల్ మండి కూడా అవైలబుల్గా ఉంటుంది. బట్ ఇవన్నీ కావాలి, ఎక్కువ మంది ఉన్నాము, ఎక్కువ మంది ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చాము అనుకున్నప్పుడు ఇట్లా ఫుల్ ఆఫ్ మండి మనం కనుక ఆర్డర్ చేసుకుంటే చాలా బాగా సాటిస్ఫై అవ్వచ్చు అనమాట. మటన్ జ్యూసీ మండి అంట, టోల్గేట్ రెస్టారెంట్లో ఇది చాలా స్పెషల్ అనమాట. ఎక్కువ మంది చాలా ఎక్కువగా ఇష్టపడే ఐటమ్ కూడా. బాగా స్టార్ట్ చేద్దాము. స్టార్టింగ్ నుంచి దీన్ని చూసినప్పుడు దీనికోసం అన్ని కొంచెం తక్కువ తిన్నామంటావా? తక్కువ తిన్నా, నా అటుకి తీసుకోలేదు, బట్ ఇది టేస్ట్ చూద్దాం. ఓకే. ఇది ఇందులో సర్వ్ చేస్తుంది ఏంటంటే, బేసిక్గా నువ్వు టోల్గేట్ రెస్టారెంట్ అన్నావు కదా, కార్ వేసుకెళ్తున్నాం, టోల్గేట్ కానీ కట్టాలేమో అనుకున్నాను తెలుసా. నిజంగా అదే అనుకున్నాను. బిల్లు మాత్రం కట్టాలి కదా. బిల్లు కట్టాలి. టోల్గేట్ అంటే ఏదైనా సరే బిల్ ఉంటుంది అనమాట, ఇక్కడ కూడా అంతే. నువ్వు చెప్పిన మాటల్లో ఏ మాట తీసుకోదు, అన్ని అక్షర సత్యాల్లాగా. నేను వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. మరి తెలుగు ఎక్కడ నేర్చుకుంటున్నావు నువ్వు? అక్షర సత్యాలు అన్నో అవన్నీ అన్నో. బా ఇక్కడ ఇంకా బిర్యానీస్, మందీస్, ఇలా కబాబ్స్ అయినా ఇంకేమైనా దొరుకుతాయి ఇక్కడ? ఇంకా చాలా రకాలు ఉంటాయి. అంటే ఇప్పటివరకు మనం తిన్న పిజ్జాస్, కబాబ్స్, కుండ బిర్యానీ, లేకపోతే దమ్ బిర్యానీ, లేకపోతే ఈ మండీస్లో చాలా రకాల మండీస్ ఉన్నాయి. అవి కాకుండా ఐస్ క్రీమ్స్, షేక్స్, ట్రావెల్ స్టూడియో ఉంది, ఇలాంటివన్నీ కూడా అంటే చాలా రకాలు. ఎలాంటి పీపుల్ వచ్చినా కూడా వాళ్ళకి రెడీగా ఫుడ్ అనేది సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట, వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా. లేదు అని అనడానికి ఏం లేదు, అన్ని రకాల ఫుడ్, అన్ని రకాల షేక్స్, ఐస్ క్రీమ్స్, ఎవ్రీథింగ్ ఈ టోల్గేట్లో అవైలబుల్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ, ప్లేస్ని ఆస్వాదిస్తూ, మంచిగా ఇగో కడుపు నిండా, కడుపు పగిలేలా హ్యాపీగా తినొచ్చు అనమాట ఈ టోల్గేట్ రెస్టారెంట్కి వస్తే. ఇక్కడైతే మాత్రం నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఈ టోల్గేట్ రెస్టారెంట్ సజెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా స్ట్రీట్ ఫుడ్ కానీ లేకపోతే విలేజ్ ఫుడ్తో మాత్రమే కాకుండా మన ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో ఇలాంటి కొంచెం స్పెషల్ ఫుడ్, అంటే సిటీలో దొరికే మంచి ఫుడ్, సిటీ రెస్టారెంట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో స్పెషల్గా చేయడం జరిగింది. ఇలాంటి వీడియోస్ ఇంకా చేద్దాం. అలాగే ఎప్పట్లాగే మన రెగ్యులర్ స్ట్రీట్ ఫుడ్ వీడియోస్, విలేజ్ వీడియోస్ ఎప్పుడూ ఇలానే ఉంటాయి ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో. ఈరోజు ఇక్కడ ఈ టోల్గేట్లో టేస్ట్ చేసిన అన్ని రకాల ఫుడ్, అలాగే మిల్క్ షేక్, ఎవ్రీథింగ్ అదిరిపోయాయి అనమాట. మీరు కూడా ఎవరైనా కొంపల్లి దగ్గరలో ఉంటే ఎవరైనా టేస్ట్ చేయండి, వచ్చి ఒకసారి ఇక్కడ ఫుడ్ అంతా కూడా ట్రై చేయండి. అలాగే సిద్దిపేట, కరీంనగర్లో కూడా ఈ టోల్గేట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇది కొంపల్లి హైటెన్షన్ రోడ్లో ఉన్నటువంటి టోల్గేట్ రెస్టారెంట్ అండ్ ఫుడ్ కోర్ట్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదనమాట.